కేశినేని నాని గారితో మీకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? ప్రస్తుతం ఆయన ఎంపీ. మీరు ఇందాక నేను చెప్పాను కదా, రమేష్ ఎట్లాగో మా బావగారికి ఈయన కూడా అంతే. కేశినేని నాని చిన్నప్పటి నుంచి, అంటే విజయవాడలో మాకు వాళ్ళ ఫాదర్ కాడి నుంచి మా బావగారికి బాగా ఇది. మాకు ఇవాళంటే 2014లో ఆయన ఎంపీ, నేను ఎమ్మెల్యే అయ్యాం. కానీ మాకు 30 years నుంచి ఆయనకి నాకు పరిచయం. 2014లో చంద్రబాబు నాయుడు గారు ఫోకస్ మీ మీదే పడ్డానికి గల కారణాలు అంటే మీకే టికెట్ అంటే మీరు ఎవరు? నేను మరి లాస్ట్ టైం నాకు ఇవ్వలేకపోయారు కదా 2009లో. పేరు అనౌన్స్ చేసి ఆ రోజు మార్చారు. అంటే బోర్డులు అన్ని శక్తులు బంద్ చేసింది అప్పుడు, ఆయన్ని కూడా ఇవ్వనీయకుండా నాకు ఇచ్చిన పేరును కూడా మార్చారు. అవన్నీ కారణాలు చూసి ఫస్ట్ టికెట్ మనకి ఇవ్వాలనేది ఆయన అభిప్రాయం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మోనోపోలీ అంటారు, శక్తులకు ఆయన లొంగుతారంటారా? అంటే లొంగారా లొంగలేదని కాదు ఇక్కడ. నేను ఇందాక కూడా చెప్పా, ఆ రోజు 2009లో జరిగిన సంఘటన 294 సీట్లు కాంగ్రెస్ పార్టీ ఒకేసారి ఇచ్చి అనౌన్స్ చేసి పబ్లిక్లోకి వెళ్ళింది. మిగిలిన పార్టీలన్నీ కూడా లాస్ట్ మినిట్ పడినాయి. అవన్నీ నేను మనం అనుకునే వాస్తవాలు. దాంట్లో ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఆ రోజు ఉన్నటువంటి ఒత్తిళ్ళు, లేదంటే ఇంకొక రకమైనటువంటి ప్రెజర్స్ ఏదో ఒకటి ఉంటాయి. దాంట్లో మరి ఎక్కడ మిస్ అయ్యారు. కాపులు తెలుగుదేశం పార్టీతో లేరు, పీఆర్పీతో ఉన్నారు అనేది ఆ రోజు అభిప్రాయం. ఆయన చిరంజీవి గారు పార్టీ పెడతాం వల్ల దాంతో నాకు రాజకీయంగా 2009లో పార్టీ అవకాశం రాకపోయింది. 2014లో మీకు టికెట్ వస్తుందని తొలి నుంచి మీరు అనుకున్నారా? నాకు ఈసారి టికెట్ నాకు ఎవరు ఆపలేరు. 2014 అంత కాన్ఫిడెంట్గా నేను పనిచేసింది కూడా ఈస్ట్ అయితే, చంద్రబాబు గారు నాకు సెంట్రల్ నియోజకవర్గంకి ఇచ్చి ఇన్ఛార్జిగా నియమించి నన్ను ఈ నియోజకవర్గం ఆయనే వెళ్ళమన్నారు. నాకు పార్టీ ఒక లీడరు, ఒక నమ్మకం. సరే ఒకసారి మనకి జరగకపోయినా ఇంకోసారి జరుగుద్ది న్యాయం అనుకున్నాం, అలాగే జరిగింది. 2009 వరకు కూడా టికెట్ కోసం ఆశించారు. అంతకుముందే సేవా కార్యక్రమాలు కూడా ఈస్ట్లో పనిచేశాను అంటున్నారు. మీ సేవా కార్యక్రమాలు మీ వల్ల లబ్ధి పొందిన అంతా కూడా ఈస్ట్లో ఉండిపోయారు. అయితే సెంట్రల్కి 2014లో టికెట్ పొందిన మీరు సెంట్రల్ నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 28,000 ఓట్ల మెజారిటీతో మీరు విజయం సాధించారు. ఎలా సాధ్యమైందంటారు అది? అంటే నేను చెప్పాను ఇందాక మీకు, డివిజన్స్లో కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో పెన్షన్స్ ఇచ్చేవాడు నేను. అలాగే చిన్న అవసరం ఒక పూర్ ఫ్యామిలీకి, ఒక చనిపోయినప్పుడు, ఒక పెళ్ళప్పుడు, ఒక పేరెంట్ అప్పుడు, ఒక దినం అప్పుడు, దేనికైనా సరే వాళ్ళకి హెల్ప్ చేసేవాడిని. అంటే ఒక సర్వీస్ ఓరియంటెడ్గా వెళ్ళేవాడిని. పాలిటిక్స్ అంటే ఎంతసేపు రాజకీయాలు, ధర్నాలు ఇవే కాకుండా ఇష్యూ పొలిటికల్గా అలాగే వెళ్ళేవాళ్ళు, అది వేరే విషయం. బట్ మేమేంటంటే సర్వీస్ ఓరియంటెడ్గా వెళ్ళేవాళ్ళం. 20 డివిజన్లు నా నియోజకవర్గంలో, 20 డివిజన్స్లో ఎప్పుడూ కూడా అవైలబుల్గా ఉండేవాడిని. ఎవరు ఏ సహాయం కావాలన్నా సరే నా తోచినంత సహాయం చేసేవాడిని. వాళ్ళు 1,00,000 రూపాయలు సహాయం అడిగారు, నా దగ్గర 10,000 ఉంది, 10,000 ఇచ్చేవాడు, నా సొంత డబ్బులై. అలాగే పెన్షన్స్ ఉండేవి. నేను 20 డివిజన్స్లో డివిజన్కి 200 నుంచి 250 పెన్షన్స్ ఇచ్చాను. 5,000 పెన్షన్స్ లాస్ట్లో నేను ఎన్నికలకు ముందు వచ్చేప్పటికి. ప్రతి నెల 10 లక్షల రూపాయలు గవర్నమెంట్ 9వ తారీఖు ఎప్పుడు ఇచ్చేది. బోండావమా పెన్షన్స్ అంటే 1వ తారీఖు వెళ్ళిపోయి టెన్షన్గా డేట్ మారదు. అట్లా అన్ని డివిజన్లు ఇచ్చాం. అలా సర్వీస్ చేయబట్టే పబ్లిక్ ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈయన మనకి చేస్తాడు, ఈయన మనకి అండగా ఉంటాడు. నేను చెప్పాను కదా ఇందాక మీకు, అంతా పూర్ పీపుల్ మా దాంట్లో, వీకర్ సెక్షన్స్, బీపీఎల్ ఫ్యామిలీస్. వాళ్ళకి ఏంటంటే ఒక నమ్మకం కలిగింది. వాళ్ళల్లో కూడా ఏంటంటే పేదవాళ్ళల్లో ఉండే గొప్ప గుణం ఏంటంటే సహాయం పొందితే అది ఆ సహాయాన్ని మర్చిపోరాడు. మిగతా వాళ్ళు కొంచెం మర్చిపోతారేమో తప్పితే పేదవాళ్ళల్లో ఉన్న మంచి గుణం ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా సహాయం చేశాడనంటే అంత తేలిగ్గా మర్చిపోరు. ఆ విధంగానే నాకు 20 కార్పొరేటర్లో 18 మందిని గెలిచాను. నేను మీ బోండా ఉమామహేశ్వరరావు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.